నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు. కాసేపట్లో ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్న సీఎం. మాజీ మంత్రి కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం. విశాఖపట్నంలో కరోనా కలకలం. మద్దెలపాలెంకు చెందిన యువతికి కోవిడ్ పాజిటివ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరి నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నాని అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు. టీడీపీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసుల ప్రకారం ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నారు. ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. కొడాలి నాని అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా ఉంచాలంటూ టీడీపీ చేసిన ఫిర్యాదుతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పలు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కొడాలి నానిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా ఆయన పాస్పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు. టీడీపీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నోటీసుల ప్రకారం ఎయిర్పోర్ట్లు, ఓడరేవులు, ఇతర సరిహద్దు చెక్పోస్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి కొడాలి నాని దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఏదైతే
కొడాలి నానికి సంబంధించి లుకౌట్ నోటీస్ అయితే జారీ చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక దీన్ని వైసీపీ నేతలు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని స్పష్టంగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఏదైతే కొడాలి నానికి సంబంధించి ప్రాథమిక హక్కులు కూడా కాలరాసే క్రమంలో టీడీపీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, మరికొందరు నాయకులు కావచ్చు, వాళ్ళు టీడీపీని విమర్శలు అతి ఎక్కువగా విమర్శలు గుప్పించడం జరిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, లోకేష్ మీద కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన ఆరోపణలకు సంబంధించి, విమర్శలకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదైతే ప్రాథమిక హక్కు, ఏదైతే ఆయన హెల్త్ కండిషన్ బాగోలేదని చెప్పేసి ఆయన హుటాహుటిన విజయాలు అక్కడి నుంచి గుడివాడ నుంచి హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ లో కూడా చికిత్స అందించిన తర్వాత కూడా చికిత్స సరిగా లేకపోవడంతో ఆయన మరో ప్రాంతానికి ముంబైకి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స అందించడం జరిగింది. అక్కడ కూడా సరిగా లేకపోతే అమెరికా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళు ఒక కుటుంబ సభ్యులు చేయడం జరిగింది. సో ఈ మేరకు తనకు అమెరికా వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దీన్ని అడ్డుకునే క్రమంలో భాగంగా ఆయన హెల్త్ ఇష్యూస్ లో బాధపడుతున్నప్పుడు దాన్ని కక్ష సాధింపు చర్యగా వాటిని వెళ్లకుండా అడ్డుకోవడానికి ఈ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏదైతే టీడీపీకి చెందిన కొంతమంది నాయకులందరూ కూడా ఈ ఫిర్యాదు చేయడం జరిగింది కృష్ణా జిల్లా ఎస్పీకి. ఏదైతే కొడాలి నాని దేశం విడిచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన మీద ఇప్పటికీ వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డన్న ఆరోపణలు ఉన్నాయి. సో కాబట్టి ఆయనని దేశం విడిచి వెళ్లకుండా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. కనపర్తి శ్రీనివాసరావు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. అయితే వెంటనే స్పందించిన ఎస్పీ లికౌట్ నోటీసులు జారీ చేశారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ నుంచి కానీ లేదా షిప్ మీద కానీ బయట దేశం విడిచి వెళ్లకుండా ఈ లికౌట్ నోటీసులు జారీ చేయబడ్డాయి. దీంతో ఇప్పుడు కొడాలి నాని అమెరికా వెళ్లే ప్రయత్నం ఏదైతే ఉందో, అంటే తన శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లాలనుకుంటుందో దానికి బ్రేక్ పడ్డట్టు అయింది. మరి ఇప్పుడు కొడాలి నాని ఎక్కడున్నారనేది కూడా ప్రధానంగా ఒక వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి కొడాలి నాని బయటకు వచ్చి మాట్లాడతారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. 494.67 కోట్లతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించనున్నారు. బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అనంతరం వస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం టూర్తో భద్రత కట్టుదిట్టం చేశారు.
ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. 494.67 కోట్లతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించనున్నారు. బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. వస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం టూర్తో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. 494.67 కోట్లతో చేపట్టే పనులను సీఎం ప్రారంభించనున్నారు. బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం కేంద్రీయ విద్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత వస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం టూర్తో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి, ఏ రోజైతే సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది, దానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేయనున్నట్టుగా సమాచారం ఉంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. జహీరాబాద్ జిల్లాలో పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఏర్పాట్లను అయితే పరిశీలించారు. ముందుగా సీఎం జహీరాబాద్ నియోజకవర్గంలోని బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 100 కోట్లతో నిర్మించిన రైల్వే బ్రిడ్జ్, 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూపాయలు 100 కోట్లతో నిమ్ రోడ్ ప్రారంభంతో పాటు చిరాగ్పల్లి, ఇప్పపల్లి గ్రామాల మధ్య 20 కోట్లతో రోడ్డు పనులను శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత సీఎం వస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ అయితే చేయనున్నారు. మొత్తం మీద సీఎం 494.67 కోట్లతో చేపట్టే పనులను అయితే ప్రారంభించనున్నారు. సంపత్. అయితే లెనిన్, మరి సీఎం అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఇటు సంగారెడ్డి జిల్లాలో ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు? సంపద, ఇప్పటికే దాదాపు భారీ భద్రత, ఏదైతే సీఎం రాకతో భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఆ భద్రత సంబంధించి పోలీసు అధికారులు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా అయితే కట్టుదిట్టంగా వివరిస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్.
ఏపీలో కరోనా కలకలం రేపుతుంది. విశాఖపట్నంలో కరోనా కేసు నమోదైంది. మద్దిలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 23 ఏళ్ల యువతికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సదరు యువతి 4 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్గా తేలింది. ఈ ఫలితాన్ని మరింత ధృవీకరించుకోవడం కోసం నమూనాను విశాఖ కేజీహెచ్లోని వైరాలజీ ల్యాబ్కు పంపించారు. అక్కడి పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్గానే నిర్ధారణ అయ్యింది. ఇక ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ధృవీకరించారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గురువారం సాయంత్రం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. బాధితురాలు ఇటీవలి కాలంలో ఎక్కడికి ప్రయాణించలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు కమిషనర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఏపీలోనైతే కరోనా కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కరోనా వైరస్ కేసు నమోదైన నగరంలోని మద్దిలపాలెం గ్రామానికి ప్రాంతానికి 23 ఏళ్ల యువతికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు కూడా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సదరు యువతి 4 రోజుల క్రితం జ్వరంతో బాధపడుతూ నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే వైద్యులు అనుమానంతో కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఆమెకు ఆ కరోనా పాజిటివ్ గా తెలియదు. అయితే ఈ ఫలితాన్ని మరింత ధృవీకరించడం కోసం నమూనాను విశాఖ కేజీహెచ్ లోని వైరాలజీ ల్యాబ్ కి పంపించడం జరిగింది. అక్కడి పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ గానే నిర్ధారణ అయింది. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ధృవీకరించారు. అయితే యువతి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గురువారం సాయంత్రం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించారు. బాధితురాలి ఇటీవల కాలంలో ఎక్కడికి ప్రయాణం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపినట్లు కమిషనర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశాలు జారీ చేసినట్లు వీరపాండియన్ తెలియజేయడం జరిగింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను కోరడం జరిగింది. జ్వరము, దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని, వైద్యుల సలహాలు సూచనలు అనుసరించి మాత్రమే మందులు వాడాలి. సొంత మందులు అంటే సోషల్ మీడియాలో చూసి మందులు వాడొద్దని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ప్రయాణాలు చేసేటప్పుడు జన సమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల నుండి వచ్చిన వారు ఏమైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, తరచూ సబ్బుతో లేదా శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు సూచన చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి, వాటి గురించి ఇటు కేంద్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, సంబంధించిన డాక్టర్లు ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు? సంపత్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 257 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఇండియాలో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో తమిళనాడులో 66 కేసులు, అదేవిధంగా మహారాష్ట్రలో 56 కేసులు, కేరళలో 95 కేసులు, కర్ణాటకలో 13 కేసులు, పుదుచ్చేరిలో 10, రాజస్థాన్ లో 2, సిక్కింలో 1, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ 1 కేసు, ఆంధ్రప్రదేశ్ 1 కేసు, గుజరాత్ లో 7, హర్యానాలో 1, ఢిల్లీలో 5 కేసులు, మొత్తంగా 257 కేసులు ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. అయితే ప్రజలకు మాత్రము
ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. గుంపులుగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఖచ్చితంగా మాస్కులు కానీ లేకపోతే ముఖానికి ఏదైనా కర్చీఫ్ కానీ కట్టుకొని వెళ్ళాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తా ఉంది. అయితే కేరళలో ఒక మరణం సంభవించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే అది కరోనా వలన లేక ఇతర ఆరోగ్య సమస్య వలన మరణించారనే విషయం మాత్రం ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో విమానం ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ నుంచి శ్రీనగర్కు వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానం సుడిగాలిలో చిక్కుకుంది. వడగళ్ల వాన నుంచి తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని పైలట్ కోరినట్టు సమాచారం. విమానం తీవ్రమైన కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను పైలట్ సంప్రదించారు. పాక్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు ఇండిగో విమానం పైలట్ అనుమతి కోరారు. అయితే పైలట్ అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుడిగాలిలోనే విమానాన్ని ముందుకు తీసుకెళ్లాడు పైలట్. ఎట్టకేలకు శ్రీనగర్లో సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో పాకిస్తాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది. పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న పాక్ పట్టించుకోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. 227 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టిందంటూ పాక్ను విమర్శిస్తున్నారు. గతంలో పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసింది. అలాగే భారత గగనతలంలోకి పాకిస్తానీ విమానాలకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
శ్రీనగర్ ఇండిగో విమానం ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ విమానం సుడిగాలిలో చిక్కుకుంది. వడగళ్ల వాన నుంచి తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని పైలట్ కోరినట్టు సమాచారం. విమానం తీవ్రమైన కుదుపులకు లోనవుతున్న నేపథ్యంలో లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను పైలట్ సంప్రదించారు. పాక్ గగనతలాన్ని వినియోగించుకునేందుకు ఇండిగో విమానం పైలట్ అనుమతి కోరారు. అయితే పైలట్ అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే సుడిగాలిలోనే విమానాన్ని ముందుకు తీసుకెళ్లాడు పైలట్. ఎట్టకేలకు శ్రీనగర్లో సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో పాకిస్తాన్ వైఖరి చర్చనీయాంశంగా మారింది. పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా పాక్ పట్టించుకోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. 227 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టిందంటూ పాక్ను విమర్శిస్తున్నారు. గతంలో పుల్వామా దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ తమ గగనతలాన్ని భారత విమానాలకు మూసివేసింది. అలాగే భారత గగనతలంలోకి పాకిస్తానీ విమానాలకు కూడా అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమాన అభ్యర్థనను పాక్ తిరస్కరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ చెందిన 6E2142 విమానం 227 మంది ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరింది. విమానం గమ్యస్థానానికి సమీపిస్తున్న తరుణంలో అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వడగళ్ల వానతో కూడిన తుఫానులో చిక్కుకుంది. దీంతో విమానం గాల్లోనే తీవ్రమైన కుదుపులకు గురైంది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. వాతావరణం అత్యంత ప్రతికూలంగా మారడంతో విమాన పైలట్ తక్షణమే స్పందించాడు. సమీపంలోని లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించి తుఫాను నుంచి తప్పించుకునేందుకు తమ విమానాన్ని కొద్దిసేపు పాకిస్తాన్ గగనతలంలోకి అనుమతించాలని అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ ఏటీసీ అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో పైలట్ ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగించి తీవ్రమైన కుదుపులను తట్టుకుంటూ విమానాన్ని నడిపారు. ఇక బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు అత్యవసర పరిస్థితిని వివరించిన అనంతరం పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో విమానం ముందు భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో వర్గాలు తెలిపాయి. అయితే విమానానికి మరమ్మతులు అవసరమవడంతో దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్గా ప్రకటించి తాత్కాలికంగా సేవలకు దూరంగా ఉంచారు. విమానం ముక్కు భాగం దెబ్బతిన్నప్పటికీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి శ్రీనగర్లో సురక్షితంగా ల్యాండ్ చేసిన తీరును అందరూ అభినందిస్తున్నారు. ఇక ఈ ఢిల్లీ శ్రీనగర్ విమాన ప్రమాదంలోనైతే ముఖ్యంగా ప్రతికూలమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఒకవైపు పాకిస్తాన్ ఎయిర్ బేస్ అనుమతించినప్పటికీ కూడా అదే సులిగుండం, అదే ఆ ప్రతికూల వాతావరణంలో మాత్రం ఎవరైతే పైలట్ ఉన్నారో పైలట్ సాహసోపేతంగా ఇటు అన్ని ఇబ్బందులను ఫేస్ చేస్తూ, ఒడిదుడుకులను ఫేస్ చేస్తూ కూడా దాదాపు 227 మంది ప్రయాణికులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది అందరి ప్రాణాలను కూడా చాకచక్యంగా ఆయన ఒక సాహసోపేతమైనటువంటి ఆ ప్రయాణం చేసి ఆ సేఫ్గా ల్యాండ్ చేసిన ఈ యొక్క ఘటనలో మాత్రం అందరూ ఆ పైలట్
పైలట్ యొక్క ఆ ధైర్యాన్ని సాహసాన్ని అయితే అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ 227 మంది ప్రయాణికుల ప్రాణాలను ఆయన కాపాడినటువంటి విషయం ఏదైతే ఉందో, ఎందుకంటే మనం విజువల్లో చూడొచ్చు ఏదైతే ఆ ఇండిగో పైలట్ ఆ ప్లేన్ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రతికూల వాతావరణ పరిస్థితుల యొక్క ముందు భాగం కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆ వాహనాన్ని కూడా ఎయిర్ క్రాఫ్ట్ అండ్ గ్రౌండ్గా అయితే ప్రకటించి మరమ్మతులు అయితే చేస్తున్నారు. విజువల్లో చూడొచ్చు ఏ రకంగా ఎంత డ్యామేజ్ అయింది అనేది మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. అలాంటి విమానాన్ని ఆ పైలట్ ఎంతో సాహసోపేతంగా ధైర్యంగానైతే ఆయన యొక్క తన స్కిల్ అంతా ఉపయోగించి సేఫ్గా ల్యాండ్ చేశాడు. దీన్ని మాత్రం పైలట్ యొక్క ప్రతిభను, పైలట్ యొక్క సాహసాన్ని అయితే ఇటు ప్రయాణికులతో పాటు యావత్ దేశ ప్రజలు ముఖ్యంగా అందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా రైట్, ఇక ఏదైతే ఈ ప్రయాణం జరుగుతున్న సమయంలో ఏదైతే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే కుదుపులు జరిగాయో, ఏ రకమైనటువంటి వాతావరణం నెలకొంది అనేది మాత్రం ఎక్స్క్లూజివ్గా 4 Sides TV విజువల్లోనే చూడొచ్చు. ఎందుకంటే ఈ ప్రయాణం జరుగుతున్నప్పుడు ఏదైతే ఇండిగో విమానానికి సంబంధించినటువంటి ప్రయాణికులు కొంతమంది అయితే ఈ వీడియోని అయితే తీశారు. ఈ వీడియోలో చూడొచ్చు మనం 4 Sides TV స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఏ రకంగా ఈ ఫ్లైట్ అనేది కుదుపులకు గురవుతుంది, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఏదేమైనా ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా దాయాది దేశం మన భారత విమానానికి వారి యొక్క గగనతలంలో ప్రయాణించడానికి అనుమతి ఇవ్వనప్పటికీ కూడా అదే క్లిష్ట పరిస్థితుల్లో, క్లిష్ట వాతావరణంలో, ప్రతికూల వాతావరణంలో ఈ ఇండిగో విమానాన్ని అలాగే దాదాపు 227 మంది ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే పైలట్ సాహసోపేతంగా ఈ యొక్క ఫ్లైన్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో ఆయన అయితే సేఫ్గా ల్యాండ్ చేశారు. ఈ డ్రైవర్ సాహసాన్ని అలాగే ఆయన నడిపినటువంటి తీరును, అప్పటికప్పుడు ఆయన తీసుకున్నటువంటి స్పాంటేనియస్ రియాక్షన్ కూడా అందరూ ప్రయాణికులతో పాటు అందరూ కూడా వారి యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం 4 Sides TV స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది ఒక విజువల్ చూడొచ్చు. అలాగే ఏదైతే ఆ విమానానికి ఎటువంటి డ్యామేజ్ జరిగింది, ముంగట ఉన్నటువంటి ముక్కు భాగం ఏ రకంగా ఫుల్గా డ్యామేజ్ అయిపోయి ఎటువంటి పరిస్థితులు ఉంది, అటువంటి విమానాన్ని కూడా సేఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ చేసిన పరిస్థితి అయితే మనం గమనిస్తాం. దీన్ని యావత్ దేశం అయితే గమనిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. ముఖ్యంగా ఆ విమానం ముక్కు భాగం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. మనం విజువల్లో చూడొచ్చు ఏ రకంగా ఎంత ఘోరంగా దెబ్బతినింది. ఒకవేళ పైలట్ మాత్రం ఏమరపాటుగా ఉంటే మాత్రం దాదాపు ప్రయాణిస్తున్నటువంటి 227 మంది ప్రయాణికుల ప్రాణాలతో పాటు పైలట్ అలాగే ఆ విమానానికి సంబంధించినటువంటి క్రూ కూడా అందరూ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఎవరైతే పైలట్ ఉన్నారో ఆయన పూర్తిగా చాకచక్యంగా సాహసోపేతంగా ఈ యొక్క విమానాన్ని సురక్షితంగా శ్రీనగర్లోనైతే ల్యాండ్ చేశారు. ఇప్పుడు దీనిపైన అయితే యావత్ దేశం ప్రశంసలు కురిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.